మీ అందరికి క్షమాపణ కోరుతూ హాయ్ అందరికి హాయ్. యాంకర్ శ్రీముఖి అయితే సారీ చెప్పింది. సారీ ఎందుకు చెప్పిందంటే, ఈ మధ్యన ఒక ఈవెంట్ జరిగింది కదా, సంక్రాంతికి వస్తున్నాం అనే ఈవెంట్ లో అయితే ఆమె ఇలా మాట్లాడింది. రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. ఆమె చెప్పింది ఏంటంటే, రామ లక్ష్మణులు కల్పిత పాత్రలు మాత్రమే అని అయితే ఆమె చెప్పింది. దానివల్ల చాలా మంది హిందువుల సెంటిమెంట్స్ అయితే హట్ అయ్యాయి. ఆమె అలా ఎలా చెప్తుంది, క్షమాపణలు చెప్పాల్సిందే అని చాలా మంది అయితే ఆమె మీద ఫైర్ అయ్యారు. లాస్ట్ కి ఆమె అయితే క్షమాపణలు చెప్తూ వీడియో అయితే రిలీజ్ చేసింది. అందరికీ నమస్కారం. రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటా.